వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ముఖ్యమైన లేటెస్ట్ స్కీమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మొదటి వీడియోలో ఇది 2 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ వీడియోలో మీకు కొన్ని స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పార్ట్ 2లో మిగతా స్కీమ్స్ గురించి ఇక్కడ మీకు వివరించడం అనేది జరుగుతుంది. ఇది నిపుణులు వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను మీకోసం అయితే డిస్కస్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న కొత్త ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేసే పనిలో ఉంది. దాంట్లో కొన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఆ 6 గ్యారంటీలు ఏవంటే మీకు గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, యువ వికాసం. లాస్ట్ వీడియోలో మీకు గృహజ్యోతి అంటే మహాలక్ష్మి స్కీమ్ గురించి కానివ్వండి, చేయూత గురించి కానివ్వండి, గృహజ్యోతి గురించి కానివ్వండి మీకు చెప్పడం జరిగింది. మిగతా ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వీడియోలో మీకు ఉంది. సెకండ్ పార్ట్లో మిగతాది ఇక్కడ నేను ఇవ్వబోతున్నాను. ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ మీకు లాస్ట్ వీడియోలో ఎక్కడికైతే ఆగిపోయిందో అక్కడ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అక్కడ మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వీడియోలో ఉంది. ఈ సెకండ్ వీడియోలో మీకు ఇక్కడ నుంచి రావాలి. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ గురించి కొంత ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ స్కీము 2024 మార్చి 11న భద్రాచలంలో ఈ స్కీమ్ను అయితే ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు సొంత ఇంటి స్థలం కనుక ఉంటే 5 లక్షలు అనేది ఇస్తారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తారు. ఇవన్నీ ఆల్రెడీ మీకు గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మళ్ళీ వీటిని ఇక్కడ చూడడం లేదు. ఓకే, ఇక్కడ నుంచి ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీకు ఫస్ట్ బేస్మెంట్ స్థాయి 1 లక్ష రూపాయలు ఇక్కడ ఇస్తారు. పైకప్పు స్థాయిలో 1 లక్ష ఇస్తారు. పైకప్పు నిర్మాణం తర్వాత 2 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత మరి మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే 1 లక్ష రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్కడైనా క్వశ్చన్ రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఒకసారి చూసుకోండి. అభయహస్తం లోగో ప్రజాపాలన, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. 2023 డిసెంబర్ 27న ఈ అభయహస్తం లోగోను ఆవిష్కరించడం అనేది జరిగింది. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అడుగుతాడు ఇక్కడ క్వశ్చన్, అడిగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు చేయబడింది, దరఖాస్తులు ఏ తేదీ నుంచి ఏ తేదీకి తీసుకున్నారనే ప్రశ్న వస్తుంది. డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు అయితే అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులో 5 పథకాల వివరాలు ఉన్నాయి. దీనిలో లేనిది ఏదంటే యువ వికాసం. 6 గ్యారంటీలలో 5 గురించి అందులో ప్రస్తావించారు. అందులో యువ వికాసం అనేది ప్రస్తావించలేదు. 6 గ్యారంటీల అమలుకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని 2024 జనవరి 8న ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యులు కనుక మనం గమనిస్తే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్గా ఉన్నారు. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర సభ్యులు. మొత్తం మనకు దరఖాస్తుల సంఖ్య 1.05 కోట్ల అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. 6 గ్యారంటీలను ప్రభుత్వం 100 రోజులు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేయాలని నిర్ణయించడం అయితే జరిగింది. డిసెంబర్ 7న కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం అనేది జరిగింది 2023. ఇక అభయహస్తం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 2024-25 మధ్యంతర బడ్జెట్లో 53,196 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. ఇక తెలంగాణ మహిళా శక్తి ఇక్కడ చూడండి. 2024 మార్చి 12న సీఎం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ పథకాన్ని అయితే తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభిస్తున్నారు, ఏ తేదీన, ఎవరు ప్రారంభిస్తున్నారు అనేది ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. తెలంగాణ మహిళా శక్తి స్కీమ్. మిగతా డీటెయిల్స్లోకి వస్తే ఇక్కడ ఈ స్కీమ్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ మహిళా శక్తి పథకం యొక్క ఉద్దేశము మహిళా సాధికారత ఎంపవర్మెంట్ కోసం స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో, మరి అది డ్వాక్రా కావచ్చు, ఇలాంటి వెలుగు ఇలాంటి స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పునఃప్రారంభించారు. వాస్తవంగా ఈ పథకం 2014 నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉంది. 2019-20 నుంచి నిధులు నిలిపివేయడం వల్ల తిరిగి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో ఉన్న గైడ్లైన్స్ ఒక్కొక్క గ్రామ పరిధిలో 1 కోటి వరకు రుణాన్ని ఇవ్వడం. మొదటి ఏడాదిలో 5,000 గ్రామాలకు 5,000 కోట్ల రుణాలు అందిస్తారు. మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రత్యేకంగా రుణ బీమా పథకం అమలు హామీ. సభ్యులు మరణిస్తే రుణమాఫీ చేసే విధానం కూడా ఇందులో ఉంది. 63.86 లక్షల మంది మహిళలకు 5 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తారు. టీసేఫ్ దీన్ని ట్రావెల్ సేఫ్ 2024 మార్చి 12న ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో మహిళలు చిన్నారుల కోసం భారతదేశంలో మొట్టమొదటి రైడ్ మానిటరింగ్ సర్వీసెస్
టీసెప్ను పోలీస్ శాఖ నిర్వహిస్తుంది. ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి ఆపద సమయంలో రక్షించడం కోసము దీన్ని ప్రవేశపెట్టారు. ఇది స్మార్ట్ ఫోన్, ప్రాథమిక ఫోన్లలో కూడా ఇది లభ్యమవుతుంది. ఫోన్ ద్వారా 100 లేదా 112 నెంబర్కు ఫోన్ చేసి ఐవీఆర్ ఆప్షన్ ద్వారా 8 నెంబర్ను ఎంపిక చేసుకొని ఈ సేవలు అయితే మరి మహిళలు పొందడానికి అవకాశం ఉంది. ఇక గిగ్ వర్కర్ల కోసం ప్రమాద బీమా అని మరొకటి ఉంది. 2023 డిసెంబర్ 24న సీఎం ప్రకటించారు. ఫుడ్ డెలివరీ, క్యాబ్లు, ఆటో రిక్షాల కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా అందించడానికి ఈ స్కీమ్ను అయితే ప్రకటించడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం 10 లక్షల ఆరోగ్య భద్రతను కల్పిస్తుంది. ఇక్కడ ప్రీమియం మొత్తం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇంకొక స్కీమ్ అమ్మ కోసం అని 2024 మార్చి 11న ప్రారంభించడం జరిగింది. నూతనంగా ప్రసవించిన తల్లుల కోసం బిడ్డ ప్రసవించిన సంవత్సరం పాటు స్త్రీల మానసిక ఆరోగ్యం, ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలను పరిష్కరించడానికి ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వారంలో ఒక రోజును ప్రత్యేకంగా తల్లులకు కేటాయిస్తారు. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన స్కీమ్స్ గురించి మరి నిపుణులు పన్నాల శ్రవణ్ కుమార్ గారు మంచి ఆర్టికల్ ఇచ్చారు. దాన్ని మీకు చాలా ఉపయోగపడుతుందని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉపయోగించుకోండి. మీకు డిఫరెంట్గా ఇక్కడ నుంచి కొన్ని మార్క్స్ అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నో డౌట్ అండి. డిఎస్సి కానీ, ఏపీపీఎస్సి కానీ, టీఎస్పీఎస్సి కానీ, ఎందుకంటే ఏపీపీఎస్సిలో ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ ఎక్కువగా అడుగుతారు. టీఎస్పీఎస్సికి సంబంధించి తెలంగాణ స్కీమ్స్ అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇంకా ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా ఏమైనా ఉంటే మీకు తప్పకుండా అందిస్తాను.